ప్రణామాలు సురుచి మహాత్మా, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండి. ఓ మహర్షి సురుచి, ఏమిటి ఈ అద్భుత రచనా లీలా వినోదం? ఒకవైపు ఒంటరిగా గౌరీనందనుడు బాలగణేశుడు, మరోవైపు సమస్త దేవతలు. ఒకవేళ మహాబలపరాక్రమవంతుడైన ఆ మహాదేవదేవుడు శివునితో కలిసి సమస్త దేవతలు యుద్ధం చేస్తారా? నిస్సందేహంగా శౌనకముని, నిస్సందేహంగా. ఇప్పుడిక యుద్ధం అనివార్యం. మహాదేవుని కోపాగ్నిజ్వాలలను ఎదిరించగలవారెవ్వరు? మహాదేవుని ఆవేశం, పరాక్రమం సకల దేవతలు ఎరిగినదే. ఓ సురుచి మహర్షి, ఈ యుద్ధంలో బాలగణేశునికి తోడుగా ఇప్పుడు సాయం అందించగలవారు ఎవ్వరూ లేరా? ఓ మహాత్మా సురుచి, మహాదేవుడు శివునితో గణేశుడు ఒక్కడే యుద్ధం చేశాడా? ఓ మహర్షి, యుద్ధరంగాన గణేశుని వెంట నడిచిన వారే లేరా? ఈ యుద్ధంలో బాలగణేశునికి తోడుగా నడిచిన వారెవ్వరూ లేరు. ఈ మహాయుద్ధంలో గౌరీనందనుడు బాలగణేశుడు ఒంటరిగా పోరాడాడు. ఓ సురుచి మహర్షి, ఈ సంఘటన అత్యంత దుఃఖమును కలిగించుచున్నది. ఒక కుసుమ కోమల బాలునిపై మహాబలిష్ఠులు ఇందరు, మహాపరాక్రమవంతులు, యోధులైన ఆ దేవతలు ఎలా అస్త్రాలను సంధించగలిగారు? వారి సున్నిత హృదయం పాషాణం అయిపోయినదా స్వామి? అవును శౌనక ఋషి, మేము మీ మనోవేదనను అర్థం చేసుకోగలం. శౌనక ఋషి, ఇది విధాత నిర్ణయం. ఈ యుద్ధం ఇతిహాసంలో ప్రథమ యుద్ధం. ఇందులో పరాజయం పొందిన యోధుణ్ణి కూడా విజయుడు అన్నారు. ఓ మహాత్మా సురుచి, మేము గణేశునికి తోడుగా యుద్ధరంగాన పోరాడి మరణించి ఉంటే మా ఈ జీవితాలకు సార్థకత లభించి ఉండేది కదా మహాత్మా? గణేశునికి ఒంటరి యుద్ధంలోనే ఆనందం ఉంది. బాలగణేశుని పరాక్రమం ఎదుట సంకటహరునికి సైతం ప్రాణ సంకటం తప్పలేదు. కానీ యుద్ధానికి సన్నద్ధుడైన పరమశివుణ్ణి వారించగలవారెవ్వరు? తరచి చూడగా ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే శివుని వారింపగల సమర్థుడు. శ్రీ మహావిష్ణువు మహాదేవుడి యుద్ధానికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేశాడు. ఇక ఇటువైపు గౌరీనందనుడు గణేశుడు కోపోద్రిక్తుడై ఇలా నిర్ణయించుకున్నాడు. స్వయంగా మహాదేవుడే యుద్ధానికి వచ్చినా తను మాత్రం ద్వారం నుండి తప్పుకునే ప్రసక్తే లేదని. అటువైపు మహాదేవుడు గౌరీనందనుడు గణేశునితో యుద్ధం చెయ్యాలని తప్పించాడు. తరువాత ఏం జరిగిందో విని సంతసించండి. ఒకవేళ మన యుద్ధభూమి నుండి పారిపోకుంటే ఈ పాటికి మరణం తప్పుండేది కాదు. దీనికంతటికి ఆ దేవేంద్రుడే కారణం. ఆ దేవేంద్రుడు మనం యుద్ధం చేయమని ఆదేశించి ఉండకూడదు. ఆయనకు సకలం తెలుసు. ఆ బాల గణేశునితో యుద్ధం చేయడం అసంభవమని తెలుసు కూడా ఆయనే మనల్ని యుద్ధం చేయమని ఆదేశించాడు. అదృష్టవంతులం కనుక బతికి బయటపడ్డాం, లేకపోతే మనం ఎవరం బ్రతికి ఉండేవాళ్ళం కాదు. అగ్నిదేవా, అగ్నిదేవా, కైలాసమందు దేవేంద్రుడు ఒంటరిగా బాలగణేశునితో యుద్ధం చేస్తున్నారు. వారి ప్రాణాలకు రక్షణ లేదు అగ్నిదేవా. మేము స్వయంగా మా కళ్ళతో దేవేంద్రునిపై బాలగణేశుడు పిడుగులా విరుచుకుపడడం చూసాం. ఇప్పుడు చూపమనండి ఆయన బల పరాక్రమాన్ని, వీరత్వాన్ని ఆ బాలగణేశునిపై. చేయమనండి యుద్ధం ఆ బాలగణేశునితో. ముందుగా ఆయన మనల్ని మృత్యువుకి బలివ్వాలని చూశారుగా, ఇప్పుడు తన ప్రాణాలను దక్కించుకోమనండి చూద్దాం. ఇప్పుడు మన సమస్త దేవగణాలు నిరసించిపోయి ఉన్నారు. దేవేంద్రునికి సాయం చేయవలసి ఉన్నా ఎవ్వరూ సాహసించలేరు. సహాయం అంటే అర్థం స్వయంగా మనకి మనం సంకట స్థితిని కల్పించుకోవటం. ఇక ఇప్పుడున్న స్థితిలో ఆ పరాక్రమ బాలుని ఎదిరించగల శక్తి ఎవరికీ లేదు. అయితే ఏం చేయమంటావు అగ్నిదేవా? దేవేంద్రుడు ఒంటరిగా యుద్ధంలో ఆ బాలుణ్ణి ఎలా ఎదుర్కొనగలుగుతారు? ఈ స్థితికి కారకుడు దేవేంద్రుడే. యుద్ధానికి వెళ్లే ముందు స్వయంగా ఆలోచించి ఉండాల్సింది. యుద్ధం చేయటం సముచితమా కాదా అని మేమే స్వయంగా చూశాం.
ఆ మహాబలశాలి బాలుడు శివగణాల విశాల సేనను ఎలా చెల్లాచెదురు చేశాడన్నది. అది ఒక్కటేనా? సంగర్కాసుని అతని సేనని ఎలా మట్టు పెట్టాడో చూశాం. దేవేంద్రుడు బాలగణేశుని చేతిలో పడ్డాక ప్రాణాలతో ఉంటాడని నాకు అనిపించడం లేదు. మీ నోటి వెంట అశుభాలు పలకకండి వరుణదేవా. అలా గనక జరిగితే మహాదేవునికి విష్ణువుకి మనం ఏమని చెప్పగలం? ఎంతటి ఆశ్చర్యకర విషయం ఇది. ఒక పసి బాలుడితో పోరాడి మనం యుద్ధంలో ఓడిపోయాం. విధిలిఖితం అదేగా. బాలగణేశుడు సామాన్య బాలుడు కాదు. అతనిలోని అలౌకిక శక్తిని ఎదిరించడం మన సకల దేవతల వల్ల కాని పని. మరి మహాదేవుడు శివుని సమక్షానికి మనం ఎలా వెళ్ళగలం చెప్పండి అగ్నిదేవా. ఈ ప్రశ్నకు సమాధానం మనలో ఎవ్వరూ చెప్పలేనిది. ఈ పరాజయం సమస్త దేవగణాల శిరస్సులు వంచివేసింది. దేవలోక ఇతిహాసంలో ఇటువంటి పరాజయం దేవగణాలకు ఎన్నడూ కలగలేదు. మేము అనుకున్నది ఏమిటంటే యమ వాయుదేవులు ఇరువురు తమ శక్తి సామర్థ్యాలతో ఆ బాలగణేశుని వధించేసి ఉంటారని. ఆ బాలగణేశుని వధించడం అంత కఠిన సమస్య కాదు అగ్నిదేవా. సకల దేవతలు ఒక్కసారి గనక దాడి చేసి ఉంటే. కానీ మనం స్వయంగా యుద్ధభూమి నుంచి పారిపోయాం కదా. ఆ పరాక్రమ వీర బాలుని ఎదుట ఎవరు నిలువగలరు? పరిస్థితి విషమించక ముందే మనం పరాజయం పొందిన విషయాన్ని మహాదేవుడు శివునికి, శ్రీహరి విష్ణువునికి తెలియపరచడం మంచిది. వారు మన రాకకై ఎదురు చూస్తూ ఉంటారు. మీరనేదేంటి యమధర్మరాజా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఈ విషయం తెలియపరచడమా? శక్తిమంతులమైన మే నలుగురు దేవతలను ఒక్క పసిబాలనుతో ఓడిపోయామని తెలియజేయాలంటారా? వారికి తెలియకుండా ఎంతకాలం సత్యాన్ని దాచగలము? దేవేంద్రుడు ఎంతవరకు మన వద్దకు రారో అంతవరకు మనం మహాదేవుని సమక్షానికి వెళ్లే ప్రసక్తే లేదు. వారు రానంత వరకు ఈ సత్యం మరుగుపరచక తప్పదు. అగ్నిదేవా! ఇంద్రదేవా! ఇంద్రదేవా, మీరు వచ్చేశారా? దేవేంద్ర, సకల దేవతలు మీ రాకకై ఎదురు చూస్తున్నారు. అందరూ ఎంతగానో చింతిస్తున్నారు. ఎందుకట? నేను బ్రతికున్నానా లేదా అనే? ఆ విధాత కరుణా కటాక్షాలతో మీకు ఎలాంటి ఆపద కలగలేదు. మిమ్మల్ని తలుచుకుని ఎంతో చింతించాం. మీకందరికీ నా ప్రాణాల పట్ల చింతన గనక ఉండుంటే ఇలా భీరువులై యుద్ధభూమిలో నన్ను ఒంటరిగా వదిలి పారిపోయి వచ్చేవారు కాదు. ఇంద్రదేవా! ఆపండి, చాలా ఆపండి. ఒక బాలునితో పోరాడలేక మీ వీరత్వం ఏ పడితో చూపారు. ఏమని చెప్పమంటారు శ్రీహరి విష్ణువుకి, మహాదేవుడు శివుడికి? ఒక పసివాడు మమ్మల్ని యుద్ధంలో ఓడించాడని చెప్పమంటారా? దేవేంద్ర, ఇదంతా మాకు ముందే తెలుసు. ఆ బాలగణేశునితో యుద్ధం చేయటం వల్ల మాకు మిగిలేది పరాజయం ఒక్కటే అన్న సంగతి మాకు బాగా తెలుసు. అతనితో పోరాడే యోధుడు ఒక్కడూ లేడు దేవేంద్ర. మీరే స్వయంగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి బాలగణేశుని రణనీతి, అతని పరాక్రమం, అతని సామర్థ్యాన్ని ప్రశంసించారుగా. అతని శక్తి సామర్థ్యాలు విని మనం బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాం. స్వయంగా ఆ మహాదేవుడు శివుడు ఆ బాలునితో యుద్ధం చేసినా ఆయన కూడా పరాజయం పొందక తప్పదు. ఆ బాలుని చేతిలో శివుని ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని తెలుసా? నిస్సందేహంగా ఆ కారణంగానే శ్రీహరి విష్ణుమూర్తి ఆ మహాదేవుని బాలగణేశుని సమక్షానికి వెళ్లవద్దని వారించారు. పరిణామం ఎంత కఠినమైనదైనా ఇప్పుడిక ఆ బాలగణేశునికి దండన విధించక తప్పదు. అవశ్యం ఇంద్రదేవ, అవశ్యం. ఆ బాలుడు ఒక్కింతైనను క్షమార్హుడు కాదు. అతనిని దండించక తప్పదు. మనలో వానిని దండించగల సామర్థ్యం ఎవరికుంది? ఒంటరిగా అతనిని దండించడం సాధ్యం కాదు. శివగణాల విశాల సేన దుస్థితి మనం కళ్ళారా చూశాంగా. ఇక దేవగణాలందరము ఆ బాలుని చేతివాటం రుచి చూసిన వారమే. గణేష్ అన్నది కేవలం ఒక వ్యక్తి శిశువు బాలుని నామం కాదు. గణేష్ అన్నది ఒక అద్భుత విశాల సేనవాహిని. గణేష్ అన్నది ఒక వీరత్వం, పరాక్రమం, ఒక అలౌకిక శక్తికి ప్రతీక. అతనిపై యుద్ధం చేసి విజయం సాధించాలంటే మనం ధర్మయుద్ధం చేయక తప్పదు. అగ్నిదేవుడు సముచితంగా పలికాడు దేవేంద్ర. గణేశుని ఓడించాలంటే మనం ధర్మయుద్ధం చేయక తప్పదు. ఈ పరాజయపు గాయం మేమెన్నటికీ మరువలేము. పరాజయాన్ని విజయంగా మలిచేది ధర్మయుద్ధం ఒక్కటే. ఒకవేళ సమస్త దేవగణాలు ఆ బాలగణేశునితో యుద్ధానికి అంగీకరిస్తే యుద్ధానికి మేము సిద్ధమే. వీర గణేశ, సకల దేవతలు మిమ్మల్ని వధించాలని పథకం వేస్తున్నారు. ఇది మమ్మల్ని అత్యంత బాధకు గురి చేస్తోంది. వాళ్ళు కంటున్న కలలని సహకారం కానివ్వం మేం మహాముని. మేము కేవలం మా అమ్మగారి అనుమతి కోసం, ఆజ్ఞ కోసం ఇక్కడ వేచి చూస్తున్నాం. ఓ మహాబలి గణేశ, సకల దేవగణాలు దేవాది దేవుడు శివుని ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చారు. అయ్యుండొచ్చుగాక, కానీ వారి దుశ్చర్య క్షమింపరానిది మహాముని. వారికి తగిన శాస్త్ర జరిగింది. కానీ మా హృదయాంతరాలలో ఎక్కడో ఏదో కీడు సంభవించబోతోందని తెలుస్తోంది. ఇక సంభవించబో యుద్ధ పరిణామం అశుభం కాదు కదా. మా అమ్మగారి ఆశీర్వాదం మాతో ఉన్నంత వరకు సకలం మంగళప్రదంగానే జరుగుతుంది. ఎటువంటి అశుభము మా చెంతకు చేరదు. తల్లి పార్వతీదేవి గారి ఆశీస్సులు సదా మీ వెనటనే ఉంటాయి మహాబలి. కానీ మీకు ఆ దేవగణాలపై అవగాహన లేదు. వారు యుద్ధానికి ఉపక్రమించాక వెనుగడుగు వెయ్యనే వేరు. యుద్ధానికి అంకురార్పణ చేసి ఆరంభించిందే వాళ్ళు. మేము కేవలం వారించేందుకే ప్రయత్నించాం. వారు యుద్ధానికి పురుగొల్పుకుంటే మేము వారిపై ఆయుధాన్ని సంధించేవారమే కాదు. సకల దేవగణాలు మీ ధాటికి పరాజయం పొంది వెళ్లిన తీరు చూస్తుంటే ఏదో ఒక పథకం మీ కొరకు రచిస్తూ ఉంటారనిపిస్తోంది. కావున మీరు మీ శత్రువుల పట్ల అప్రమత్తత వహించాలి.
ఓ మహాబలి గణేశ, మీ శత్రువుల సంఖ్య ఇంతింతైనట్లుగా పెరుగుతోంది. ఏమిటి శత్రువుల సంఖ్య? అవును విఘ్నేశ్వర, వీరభద్రుడు చెప్పినదే అక్షర సత్యం. మాకు అర్థం కావటం లేదు. మీరు ఏ శత్రువు గురించి మాట్లాడుతున్నారు? మీరు కైలాసంలో ఓడించిన సంగరకాసురుని గురించి స్వామి. ఆ మూర్ఖుడా, అతని 2 భుజాలను మేము ఖండించి వేశాం. ఇక అతను కైలాసం వైపు తన దృష్టి కూడా సారింపలేడు. ఓ విఘ్నేశ్వర, మీచే భుజాలు ఖండించబడిన వాడు ఆ సంగరకాసురుడు మరణించలేదు స్వామి. సంగరకాసురుడు మరణించలేదా? అంటే ఇది సత్యం విఘ్నేశ్వర, ఇది సత్యం. మీచే గాయపడిన సంగరకాసురుడు మరణించి ఉండాలి. కానీ దైత్యుల గురువు శుక్రాచార్యుడు వాడికి ప్రాణదానం చేశాడు. అసురుడు తారకాసురుడు తన పుత్రుడు సంగరకాసురుని శవాన్ని దైత్యగురు శుక్రాచార్యుని ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. అప్పుడు శుక్రాచార్యుడు కేవలం సంగరకాసురుడు భుజాలు మాత్రమే కాక తనకు ప్రాణదానం కూడా చేశాడు. సంగరకాసురుడు పునర్జీవితుడై మరింత శక్తి కూడగట్టుకుని కైలాసంపై మళ్లీ దాడి జరపాలని పన్నాగం పన్నుతున్నాడు. ఎటు చూసినా సంకటాల ఉప్పెన పొంగుకొస్తుంది మహాగణేశ, సంకటాల ఉప్పెన పొంగుకొస్తుంది. ఒకవైపు దైత్యకుల సంజాతులు అసురులు మీ శత్రువులైనారు, మరోవైపు దేవగణాలు మీ శత్రువులైనారు. ఇందులో చింతించవలసిన విషయం ఏమిటంటే దైత్యగురువు శుక్రాచార్యుడు అసురరాజు తారకాసురుని పక్షం వహించారు విఘ్నేశ్వర. నిస్సందేహంగా మీ శక్తి సామర్థ్యాలు ఏపాటివో మాకు తెలుసు. మీరు వీరులు, సూరులు కూడా. కానీ మీరు ఎవరెవరితో యుద్ధం చేయబోతున్నారో వారి ద్వారా మీ ప్రాణాలకు ఆపద తప్పక ఉంది. అందుకని మీరు ఈ భవన ద్వారం విడిచి వెళ్ళిపోండి, అదే ఉచితము. దయచేసి వెళ్ళిపోండి. మేం భవన ద్వారం వద్ద కాపలా కాస్తాం. లేదు, వీల్లేదు. శత్రువులు మాపై దాడికి తరలి వస్తుంటే మేము భవనంలో విశ్రాంతి తీసుకోవాలా? మహాశక్తివంతురాలైన పార్వతీదేవి మానసపుత్రులం మేము. శత్రువులకు భయపడి భవనంలోనికి వెళ్ళమంటారా మమ్మల్ని? మేము కేవలం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మహావీర గణేశ. మీ హెచ్చరికలను మేము ఎన్నటికీ స్వీకరింపలేము. మేము మా చివరి క్షణం వరకు ఈ ద్వారపాలకునిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. మహాబలి గణేశ, మా హృదయాంతరాలలో అమంగళం ధ్వనించిన కారణంగా మా కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు వచ్చాం. ఇకపై మీ ఇష్టం. ప్రణామాలు. చెప్పండి, ఏమిటి విషయం? మీ వదనంపై ఆనందం తాండవిస్తోంది. అమ్మగారు ఏదైనా ముఖ్య సందేశం పంపారా? ముఖ్య సమాచారమే లంబోదరా. లంబోదరుడా? మీరు మాకు చాలా సుందరమైన పేరు పెట్టారే. మేము కాదు, పార్వతీదేవే ఆ పేరు పెట్టారు. అమ్మగారా? ఈ పేరు మీకు నచ్చిందా? చాలా చక్కగా అద్భుతంగా ఉంది కదా లంబోదరా. చాలా అద్భుతంగా ఉంది. మేము సాక్షాత్తు లంబోదరులమే కదా. ఇకపై మీరిరువురు దేవతలు మమ్మల్ని ఆ పేరుతోనే పిలవండి. తప్పకుండా. ఎంతటి చక్కటి పేరు ఇది. ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి దేవి. పేరు పెట్టడంలో ఏదైనా విశేషం ఉందా? ఉంది గణేశ. మీరు శత్రుచోపేతమైన భోజన ప్రియులు కదా. అది నిజమే కదా. ఈ దినం భోజనంలో మీకోసం పార్వతీదేవి విశేషమైన పదార్థం చేశారు. విశేష పదార్థమా? అదేమిటో త్వరగా చెప్పండి. మీకు ప్రియమైన భోజనం సిద్ధంగా ఉంది, కానీ ఆ పదార్థం ఏమిటో మేము చెప్పకూడదు. చెప్పకూడదా మీరు? ఎందుకని? అది పార్వతీదేవి గారి ఆదేశం. ఇక మీరు త్వరగా భోజనానికి రండి గణేశ. భోజనం సిద్ధంగా ఉంది. భోజనం సిద్ధంగా ఉందా? అవును, త్వరగా పదండి. పార్వతీదేవి మీ రాకకే ఎదురు చూస్తున్నారు. మా తల్లిగారి ఆజ్ఞ మాకు శిరోధార్యమే. కానీ అంటున్నారేంటి గణేశ? ఏమీ లేదు. ఈ సమయంలో ద్వారమును విడిచి రావడం సముచితం కాదు. మా తల్లిగారికి మా మాటగా విన్నవించండి. కొంత సమయం గడువుగానే రాగలమని చెప్పండి. మీ ఇష్టానుసారమే కానివ్వండి. కానీ పార్వతీదేవి గారు తమ కోసం ఈ దినం చక్కటి కుడుములు, లడ్డూలు సిద్ధం చేశారే. కుడుములా? మా తల్లిగారు మా కోసం కుడుములు చేశారా? సరే, ఇక పోనివ్వండి. మీరు ఎలాగూ భోజనం చేయను అన్నారు కనుక అవి మేమే తింటాం. వద్దు వద్దు, మాకు చాలా ఆకలి వేస్తుంది. కానీ మీరు ద్వారం విడిచి వెళ్ళటం సముచితం కాదు కదా. నిజమే అనుకోండి. మాతో చిన్న విన్నపం దేవి. మా కోసం లడ్డూలు, కుడుములు ఇక్కడికి తీసుకురాగలరా మీరు? మేము ఇక్కడే కూర్చొని ఆరగిస్తాం. మరో మాట, ఎవరికంటా పడకుండా తీసుకురండి. ముఖ్యంగా తల్లిగారు చూస్తే మండిపడతారు. నిశ్చింతగా ఉండండి లంబోదరా. కుడుములు, లడ్డూలు మేం మీకోసం ఎవరికంటా పడకుండా తీసుకొస్తాం. ఇదిగోండి నేతి కుడుములు మరియు లడ్డూలు. ఇన్ని లడ్డూలు, నేతి కుడుములు మా కోసమేనా? అవును లంబోదర గణేశ, ఈ లడ్డూలు, నేతి కుడుములు అన్నీ తమరి కోసమే. తీసుకోండి, మీ ప్రియ భోజనం సిద్ధంగా ఉంది. ముందు వీటిని ఆరగించి ఈ రుచి ఎలా ఉందో మాకు చెప్పండి. తప్పకుండా. మాకు విషయం చెప్పండి.
అమ్మగారు మీరు లడ్డూలు కుడుములు రహస్యంగా తీసుకువస్తుంటే చూసి వారించలేదు కదా? మీరు నిశ్చింతగా ఆరగించవచ్చు. మీ తల్లిగారి కంటపడకుండా తీసుకొచ్చాం లంబోదరా. పార్వతీదేవి తమ శయన మందిరంలో ఉన్నారు. ఆ ఈ నేతి కుడుములు అత్యంత రుచికరంగా భలే ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే, ఒకవేళ మా తల్లిగారు మిమ్మల్ని ఇన్నేసి కుడుములు లడ్డూలు కనిపించడం లేదు ఎందుకని అని అడిగితే మీరిరువురు ఏం చెప్తారు? ఏమని చెప్పమంటారు? ఏం సమాధానం చెప్పంటారో చెప్పండి. ఏమని చెప్తారంటే, ఇన్నేసి నేతి కుడుములు లడ్డూలు లంబోదరుడు కాదు మేమే ఆరగించామని చెప్పండి. ఆహా, చాలా ఆనందంగా ఉంది. ఈ సమయంలో మహాముని విశ్వకర్మ ఆ వీరభద్రులు గనక ఇక్కడే ఉండి ఉంటే వారు కూడా మాతో భోజనం చేసి ఉండేవారు కదా. వారిరువురు ఎక్కడున్నారో ఏమో. ఇప్పుడు మనం ఏం చేయగలం అంటారు మహాముని విశ్వకర్మ? ఏం చేయగలం చెప్పండి. ఆ మహాయుద్ధాన్ని నివారించటకు ఏదైనా ప్రయత్నం చేయండి. ఏదో ఒక ఉపాయం ఆలోచించండి మహాముని, ఆలోచించండి. ఆ బాలగణేశుడు తమరు చేసే హెచ్చరిక లక్ష్య పెట్టడం లేదు గనుక కనీసం మహాదేవుడు శివుడినైనా వారింపవచ్చు కదా. బాలగణేశునితో యుద్ధం మంచిది కాదని చెప్పొచ్చు కదా. మేము మహాదేవుని వారింపుటయా? లేదు, అంతటి శక్తి మాకు లేదు. మహాదేవుని కోపాగ్ని జ్వాలల తీవ్రత మీకు తెలియదా? వారి ఎదుటపడి వారింపదలచడం అటుంచి వారు కోపోద్రికులై ఉండగా వారి వైపు చూడగల సాహసం కూడా మేము చేయలేము. మీలో అంతటి సాహసం గనక లేనట్లయితే మేం మహాదేవుని సమక్షానికి వెళ్తాం. వారి చరణాలపై బడి శరణు వేడుకుంటాం. గౌరీనందుడు బాలగణేశునికి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడతాను. మా యందు దయ ఉంచి పసిబాలుని క్షమించమని కోరుకుంటాను. నేను వెళ్తాను, వెళ్ళక తప్పదు. ఏమిటి మీరంటున్నది వీరభద్ర? మీరు వెళ్లేందుకు వీల్లేదు. దాని పరిణామం ఏమిటో మీకు తెలుసా? తెలుసు. ఎదురయ్యే ఆ పరిణామాలు మాకు తెలుసు. ఆ పరిణామం మృత్యుదండనైనా మాకు సమ్మతమే విశ్వకర్మ. మూర్ఖంగా మాట్లాడుతున్నారు మీరు, మూర్ఖంగా. ఒక అజ్ఞానిలా విద్రోహి అన్న కళంకంతో మరణించాలని కోరుకుంటున్నారా? మాకు కళంకపూరిత మరణం కూడా సమ్మతమే. కానీ మాకు సమ్మతం కానిదల్లా ఒకటే. యుద్ధంలో కుసుమకోమల బాలగణేశుని శరీరంపై సకల దేవతలు తమ ఆయుధాలతో దాడి చేస్తుండగా మేము చేతకాని వాళ్ళ చూస్తుండటం సమ్మతం కాదు. మనం చేతకాని వారమే వీరభద్ర, ఏమీ చేయలేని వారం. హరిహరులు ఏకమై తీసుకున్న నిర్ణయం ముందు మనం ఏమీ చేతకాని వారమే, ఏమీ చేయలేని వారమే. మనం ఈ యుద్ధంలో బాలగణేశునికి ఎటువంటి సాయము అందించలేము. ఈ యుద్ధంలో బాలగణేశుడు ఒక్కడే ఒంటరిగా పోరాడక తప్పదు. సకల దేవతల్ని బాలగణేశుడు ఒక్కడే ఎదుర్కోవాలి. ఇంతటి శక్తిమంతులైన దేవతల్ని ఒంటరిగా బాలగణేశుడు ఒక్కడు ఎలా ఎదుర్కోగలడు? ఎలా పోరాడి గెలవగలడు? ఎలా అయితే దైత్యుడైన సంగరకాసురునితో పోరాడి గెలిచాడో అలాగే. ఆ సంగరకాసుడు ఒక దైత్యుడు, వీరు దేవతలు. లక్షలాది దైత్యుల శక్తి ఒక్క దేవుళ్ళలోనే ఉంటుంది. పాపం బాలగణేశుడు ఒంటరిగా వారి వజ్రపూరిత దాడిని ఎలా ఎదుర్కోగలడు? ఒకవేళ అనుకోని అనంతం సంభవిస్తే మనం జీవితాంతో పార్వతీదేవికి మన ముఖం ఎలా చూపించగలం చెప్పండి. ఇక జరగబో అనర్థాన్ని నివారింపడం ఎవరి తరం కాదు వీరభద్ర, ఎవరి తరము కాదు. బాలగణేశుడు అనివార్యమైన ఇంతటి సంకట స్థితిని ఎలా ఎదుర్కొంటారో గాని మహాదేవుడు యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు తారకాసురుడు కూడా యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. దైత్య గురువు శుక్రాచార్యుడు సంగరకాసురునికి ఒకవైపు ప్రాణదానం చేశాడు. ఆయన దైత్యుల పక్షం వహించి వారిని మరింత శక్తివంతులను చేశాడు. కైలాస భవనం కొరకు సంగరకాసురుడు మళ్లీ యుద్ధం చేయాలని వస్తాడు. కనుక జరగబో అనర్థాన్ని ఎవరు ఆపలేరు వీరభద్ర, ఎవరు ఆపలేరు.